పట్నం అంతా ధూమ్ ధామ్ దద్దరిల్లేది ఒక్క రెండు పండుగలకే. ఒకటి బోనాల పండుగ, రెండోది గణపయ్య నవరాత్రుల పండుగ. సరే, గణపయ్య పండుగకు ఇంకా జర్రంత టైం ఉంది, కానీ ముందుగాల బోనాల పండుగ అయితే వచ్చేసింది. గోల్కొండ బోనాలతోని సంబరం చాలైంది. ఇక ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. పాండ్రి అట్లా పోయి ఒక్కసారి తల్లిని దర్శనం చేసుకుని వద్దాం. బాయిల వెలిసిన తల్లి, బంగారు మా తల్లి, బండారితోనే సర్వరోగాలు బాపే తల్లి, బల్కంపేట ఎల్లమ్మ మమ్మల సల్లగా చూడు తల్లి అని తీరొక్క తీర్ల భక్తులు మొక్కులు మొక్కంగా ఆ తల్లి కళ్యాణం కన్నుల పండగ లెక్కనే జరిగింది. అభిజిత్ లగ్నంలా జమదగ్ని మార్చితోని అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించిండ్రు. మంత్రులు కొండా సురేఖక్క, పొన్నం సారు పొద్దుగాలనే గుడికాడికి పోయిండ్రు. అన్ని తీర్ల ఏర్పాట్లు చూసుకున్నారు. సర్కారు తరఫుకేంచి పట్టుబట్టలు సమర్పించిండ్రు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు ఇంటి ఆమె కూడా ఎల్లమ్మ తల్లికి పట్టుబట్టలు సమర్పించింది. ఒక్క పట్న పబ్లిక్కే కాదు, పక్క జిల్లాల నుంచి కూడా పుట్లు వచ్చిండ్రు జనాలు. పోయినేడు అంత గడబడ అయ్యింది, గాని ఈసారి మాత్రం ముందుగానే అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు సర్కారోళ్ళు. భక్తులకు తిప్పల కాకుండా పోలీసోళ్ళు వట్టిగా రోషానికి పోకుండా అందరూ ఓ రేవు పొంటి పనిచేసిండ్రు. ఆర్టీసోళ్ళు పట్నం చుట్టుముట్టు పబ్లిక్ అంతా బల్కంపేటకు వచ్చేటట్టు స్పెషల్ బస్సులు నడిపించిండ్రు. ఇక బండ్లు కట్టుకొని పోయినోళ్ళు కూడా బగ్గమందే ఉన్నారు. ఎటు చూసినా కిటకిటనగా అనిపించింది. ఇంకో ముచ్చటేంటిదంటే కళ్యాణంతోనే ఒడిసే పండగ కాదు ఇది. ఆషాఢం ఒడిసేదాకా పబ్లిక్ ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. అన్నిటికి మించి బుధవారం నాడు పొద్దుమీకంగా రథోత్సవం కూడా మస్తు ఘనంగా చేస్తేందుకు అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు. అన్నట్టు బల్కంపేట రూట్ బంద్ పెట్టిండ్రు కాబట్టి పనుల మీద పోయేటోళ్ళు వేరే రూట్లు చూసుకోండి.